నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంసాలిపాలెం గ్రామంలో వేప చెట్టుకు కారుతున్న పాలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో ఈరోజు ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. కంసాలిపాలెం గ్రామంలో ఊరి చివర ఉన్న చెరువు వద్ద వేప చెట్టు నుంచి పాలు కారడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తమ గ్రామానికి ఇది శుభపరిణామం అని మహిళలు వేప చెట్టుకు పూజలు నిర్వహించారు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమైందని, ఈ విధంగా వేప చెట్టుకు పాలు కారడం మా గ్రామంలో జరగడం పట్ల వారు శుభపరిణామంగా భావిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. సార్ తొడమంటారా? ఒకసారి తుడిచా ఇంకా ఫస్ట్ చెబుతున్నాయండి. అక్కడ రాగి చెట్టు కూడా వేప చెట్టు విగ్రహాలు కూడా తీగ ఉన్నాయండి. వేప చెట్టు చచ్చిపోయింది అనుకుంటా. నా పేరు ఎర్ర తాతారావు, నాది కంసాలపాలెం గ్రామం. ఈరోజు మా గ్రామంలో ఉదయం తెల్లారుజాముని 6 గంటల కాడి నుంచి ఒక వింత అయితే జరిగింది. ఈ వింత ఏంటంటే, మనం బ్రహ్మం గారు చెప్పినట్టుగా మన గ్రామంలో వేప చెట్టుకి పాలు గారటం అనేది మేము చూడటం ఇది ఒక వింతగా చూసాం. ఈ రోజుని పొద్దున్న నుంచి ఉదయం 6 గంటల కాడి నుంచి ఇప్పటి వరకు ఇంకా కారుతూనే ఉన్నాయి. అలాగే గ్రామస్తులు ఉన్న మహిళలు, ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క వేప చెట్టుకి పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. ఇది శుభపరిణామం. ఇది ఒక రకంగా చెప్పాలంటే, పైగా ఈరోజు రథసప్తమి. ఈ రథసప్తమి కారణంగా మా గ్రామంలో ఈ వింత జరగడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలియపరచడం జరిగింది. అలాగే వచ్చి వాళ్ళందరూ కూడా పూజలు చేసుకోవడం, ఈ యొక్క వింతని అందరూ కూడా మహా అద్భుతంగా భావించి అందరూ కూడా మేలు జరగాలని కోరుకుంటున్నారు. అలాగే మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చాలామంది అయితే వచ్చారు. ఇప్పుడు గ్రామస్తులు కూడా ఇక్కడ వచ్చి పూజా కార్యక్రమాలు చేయడం, ఇదంతా శుభ్రం చేసి ఈ కుర్రోళ్ళందరూ కూడా ఇక్కడ మంచి చెట్లు అన్నీ బాగా చూసుకుంటున్నారు. ఈ వింత అయితే ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూడలేదు. మరి ఈ రోజుని మా గ్రామంలో జరగడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి అనుకుంటున్నాం.